Yes, leaders, అందరికీ వెల్కమ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు హైదరాబాద్ టీమ్ వన్ ఎడ్యుకేషన్ సెంటర్ జూమ్ మీటింగ్. సో మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మంది చాలా ఆశలతోటి ఈరోజు వచ్చారు. సో మరి ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాంట్లో ఏముంది, నిజంగా ఇది మన జీవితాలని మారుస్తుందా? సో ఒకసారి చూద్దాం మనం తెలుసుకోబోయేటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్లో శరవేగంగా దూసుకెళ్తున్నటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా లాగా పనిచేసేటువంటి అటామీ అనేటువంటి ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. అంటే అటామీ అనేటువంటిది ఏంటి, ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మనకి ఎలా అయితే ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాయో కంప్లీట్ ఆన్లైన్ బేస్లో ఆ విధంగా వర్క్ చేసేటువంటి ప్లాట్ఫామ్. మరి ఇంతేనా అని చెప్పేసి అంటే చూద్దాం ఇంకా ఏముంది అనేటువంటి చూద్దాం. మరి అటామీ అంటే ఏమిటి అంటే అటామీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా పనిచేస్తుంది. సో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే అండి. మరి ఏంటి అటామీ అంటే అంటే అదనపు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక అవకాశం అటామీ. ఓన్లీ ఆదాయం మాత్రమే ఇస్తుందా అని చెప్పేసి అంటే అదనపు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంటే ఆదాయాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంతేనా అని చెప్పేసి అంటే అదనపు అందాన్ని కూడా ఇస్తుంది. మరి వీటన్నిటితో పాటు అంతులేని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామే అటామీ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇన్ని అదనంగా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు మరి మనం ఎందుకు వదులుకుంటున్నాం, ఎందుకు దీన్ని తెలుసుకోవట్లేదు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. అంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఉన్నాయి. మరి వాటిలో పోతే అదనపు ఆదాయం వస్తుందా, అదనపు ఆరోగ్యం వస్తుందా, అదనపు అందం వస్తుందా, ఆనందం వస్తుందా? ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అమెజాన్లో కొంటే అదనపు ఆదాయం వస్తుందా? వస్తుంది అనేటువంటి వాళ్ళు ఎస్, రాదు అనేటువంటి వాళ్ళు నో. వై ఎన్ టైప్ చేయాలండి, చాట్ బాక్స్ ఓపెన్. అమెజాన్లో మీరు ఏదైనా కొనుగోలు చేస్తే అదనపు ఆదాయం మీకు వస్తుందా? నో 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 నో. మరి అదనపు ఆరోగ్యం ఏమైనా వస్తుందా? సో అంటే అది కూడా ఏమీ లేదు అని చెప్పొచ్చు. సో అలాగే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి వాటికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ అటామీ. అటామీ నాట్ ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా పనిచేసేటువంటి ఒక మోడల్, బట్ దాంట్లో ఇన్ని అదనపు ప్రయోజనాలని ఈరోజు మనకిస్తుంది. మరి ఎవరికి వద్దండి అదనపు ఆదాయం? ఇలాగనే చెప్పుకున్నాం మనం అందరం కూడా జీతాలతోటి సఫర్ అవుతూ జీవితాలని మార్చుకోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాగే అదనపు ఆరోగ్యం ఎవరికి వద్దు? ఈరోజు ఉన్నదంతా కూడా అనారోగ్య సమస్యలే. ఏ ఇంట్లో చూసినా సరే ఒకరికి ఇద్దరు ముగ్గురు అన్నట్లుగా తయారవుతా ఉన్నారు. అది ఏజ్తో సంబంధం లేకుండా ఈరోజు పరిస్థితులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదనపు అందం, అదనపు ఆనందం, ఈ 4 ఎంతమందికి కావాలండి? ఎస్, ఈ 4 మాకు కావాలి అనేటువంటి వాళ్ళు ఒక్కసారి జస్ట్ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్. మాకు ఆదాయం కావాలి, ఆరోగ్యం కావాలి, అందం కావాలి, ఆనందం కావాలి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో అయితే మరి ఆదాయం తీసుకునేటువంటి మార్గాలు బయట లేవా అంటే ఉన్నాయి. అటామీ ఒక్క దాంట్లోనే ఆదాయం కాదండి, మిగతావి కూడా ఆదాయం వచ్చేటువంటి మార్గాలు బయట చాలా ఉన్నాయి. బట్ మరి ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆదాయం వచ్చేటువంటి మార్గాలలో బయట ఏం జరుగుతుంది అంటే ఆదాయం కోసం మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఆరోగ్యాన్ని కోల్పోతా ఉన్నాము, ఆనందాన్ని కోల్పోతున్నాం, మనం టైం ఫ్రీడమ్ని కోల్పోతా ఉన్నాము. ఓకే, అంటే ఈరోజు యంగ్ ఏజ్లో డబ్బు కోసం పరిగెడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి డబ్బు కోసం పరిగెడుతూ 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 చివరికి ఆ డబ్బు వస్తుంది, వీళ్ళకు జబ్బు కూడా వస్తుంది. ఓకే, అంటే దిస్ ఇస్ ద లైఫ్ ఫ్యాక్ట్ ఈరోజు. అంటే ఒక సంపాదన వచ్చిన తర్వాత
తినడానికి ఆరోగ్యం ఉండట్లేదు. మరి అలాంటి సంపాదన అవసరమా? అవసరం అంటే ఎస్ అనండి, కాదు అంటే నో అని చెప్పండి. ఇప్పుడు ఆరోగ్యం లేనటువంటి ఆదాయం మీకు కావాలా? ఆరోగ్యం లేనటువంటి ఆదాయం ఎంతమందికి కావాలి ఇక్కడ? అరే అదేంది, డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా! మరి డబ్బు వద్దంటున్నారు అందరూ? ఎస్, యు ఆర్ ఆల్ వెరీ స్మార్ట్. అంటే ఆరోగ్యం లేనటువంటి ఆదాయం మాకు వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నీకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ చిటికెన వేలు ఇస్తావా అని చెప్పేసి అంటే, అరే బాబు నాకు 1,00,000 వద్దేమొద్దు, నా చిటికెన వేలే నాకు ముద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే హ్యూమన్ లో బాడీ పార్ట్ కానీ, మన యొక్క ఆరోగ్యం కానీ లేదు. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, షుగర్ని తెచ్చుకుంటావా, బీపీని తెచ్చుకుంటావా అంటే నో నో నో. ఆరోగ్యం కంటే, అది డబ్బు కంటే ఆరోగ్యమే చాలా ముఖ్యం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, చాలా చక్కటి వర్డ్స్ దాంట్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అంటే భాగ్యం కంటే మహాభాగ్యం గొప్పది కదా. సో అంతటి ఆవశ్యకత ఉన్నటువంటి విషయం అది. మరి ఈరోజు అదనపు ఆదాయాన్ని, అదనపు ఆరోగ్యాన్ని ఇస్తూ, అదనపు అందాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ మనకిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ అటామీ. చూద్దాం మరి ఏంటి అటామీ అంటే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా పనిచేస్తుంది, ఆల్రెడీ చెప్పాం మనం. అంటే ఇక్కడ ఇవన్నీ ఇస్తూ మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అటామీ. దీన్ని అజామాల్ అని చెప్పేసి, అమెజాన్ ఏదైతే ఉందో ఆ విధంగా పనిచేసేటువంటి మోడల్ వెరీ సూన్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతా ఉంది. ఆల్రెడీ ఎవ్రీథింగ్ డిస్కషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ అది ఏ టైంలో, ఎప్పుడు కంపెనీ సర్ప్రైజింగ్ గా దాన్ని అనౌన్స్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా ఇంకా మనకు తెలియదు. మరి ఈ ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పి చూసినట్లయితే, మనం వర్క్ చేసేటువంటి ఈ అటామీ అనేటువంటి ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి వింగ్ లోకి సంబంధించింది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? సెల్లింగ్ తెలుసు మాకు, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది నేరుగా కంపెనీ నుంచి కస్టమర్ కి ఒక వస్తువును విక్రయించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరు కూడా మధ్యవర్తులు లేకుండా, మధ్యలో ఇంకా కమిషన్స్, పర్సంటేజ్లు తినే వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా ఒక వస్తువు కంపెనీ నుంచి మన ఇంటికి వచ్చేటువంటి ఒక విధానమే డైరెక్ట్ సెల్లింగ్. మరి దీని యొక్క గ్రోత్ ఎలా ఉంది ఇండియాలో అని చెప్పి చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఎందుకు అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే, మనం ఏదైనా ఒక జాబ్ చేయాలా, ఒక బిజినెస్ చేయాలంటే కూడా ఈరోజు మార్కెట్లో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం వెతుకుతాం. బిజినెస్ పెట్టాలి అంటే ఊరికేనే పోయి బ్లైండ్ గా పెట్టమండి. ఏం పెడితే నడుస్తుంది అనేటువంటిది మనం వెతికి మరీ పెడతాం. అవునా కాదా? ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు? ఏదైనా మనం బిజినెస్ పెట్టాలి అంటే, కొన్ని బిజినెస్‌ని మనం ఎనలైజ్ చేసి తర్వాత పెడతామా? లేదా ఊరికేనే మన దగ్గర డబ్బులున్నాయి, ఏదో ఒక బిజినెస్ పెట్టేస్తామా? యెస్, ఎనాలిసిస్ చేసి 4, 5 రకాల బిజినెస్‌ని ఆలోచించి మేము పెడతాం అనేటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్. సో అంటే మనం ఏదన్నా బిజినెస్ పెట్టాలి అంటే ఎనాలిసిస్ చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళని లేదా మార్కెట్‌లో కొంత స్టడీ చేస్తాం. లేదా చుట్టుపక్కల మనము ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ బిజినెస్ గురించి కొంత ఆరా తీసి తర్వాత ఆ బిజినెస్ అనేది మనం పెడతా ఉంటాం. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక బిజినెస్ ఇక్కడ గ్రోత్ చూస్తే మతిపోతుంది. ఎందుకు అంటే 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క గ్రోత్ ఏదైతే ఉందో సుమారు 50% మనకి ఇక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంటే 16,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి మార్కెట్ సైజు ఇది 2023, 24, 24, 25 డేటా ఆల్రెడీ 25,000 కోట్లకు రీచ్ అయిందండి. అంటే 16,000లో 50% అంటే ఎంత? 8,000. అంటే ఒక 50% జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక 5 years లో గ్రోత్ ఉంది అని చెప్పేసి అంటే మరి ఈ బిజినెస్ ని ఎవరు వద్దంటారండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క గ్రోత్ ని చూసి ఇది ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే
ఇండస్ట్రీ మనం ఏది వెళ్తున్నాం, మార్కెట్లో ఎదుగుతుందా అది, లేదా పొదుగుతుందా లేదా డౌన్ అవుతుందా అనేటువంటిది మనం తెలుసుకోకుండా పోతే మనం లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం వెళ్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ 2 డిజిట్ గ్రోత్ తోటి ఈరోజు 16,000 కోట్లు ఉన్నది ప్రజెంట్ 25,000 కోట్ల మార్కెట్ కి రీచ్ అయింది. నేను చెప్తా ఉన్నాను 25,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో రీచ్ అయింది. నెక్స్ట్ 2030 వరకు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ టార్గెట్ ఎంత అంటే 1,00,000 కోట్లు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ చేయబోతుంది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 5 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే డబులింగ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలకి 50% పెరిగితే ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్లు పెరుగుతూ మనకు బై 2030 1,00,000 కోట్ల మార్కుని ఇండస్ట్రీ రీచ్ కాబోతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇంత స్కోప్ ఉన్నటువంటి బిజినెస్ ని చేద్దామా వద్దా? ఎస్ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ ఉందో, ఏదైతే గ్రోత్ అవుతుందో దాంట్లోకి మనం ఎంటర్ అయినప్పుడే మనం సక్సెస్ అవుతాం తప్ప డౌన్ అయి దాన్నే ఒక 50 మంది చేసి ఒకడు బజ్జీల బండ్లు పెడితే చుట్టూ 4 బజ్జీల బండ్లు పెట్టి, ఒకడు కుట్టు మిషన్ పెడితే చుట్టూ 4 పెట్టి, ఏ చిన్న షాప్ పెట్టినా ఈరోజు కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్. మరి ఈ కాంపిటీషన్ లో ఏమైపోతుంది? కాంపిటీషన్ లో ఏమైపోతుంది అంటే మన బిజినెస్ డౌన్ అయిపోతుంది. ఎందుకు? ఈరోజు మార్కెట్లో అవకాశాల కోసం చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు డబ్బు ప్రధానం కాదు. నువ్వు 2 లక్షలు పెడితే 4 లక్షలు పెట్టేవాడు ఉన్నాడు, 4 లక్షలు పెడితే 8 లక్షలు పెట్టేవాడు ఉన్నాడు, నువ్వు 8 పెడితే 20 లక్షల బిజినెస్ పెట్టి వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుతో మనం సక్సెస్ అవుతామా అంటే నో గ్యారంటీ, నో గ్యారంటీ. ఎందుకంటే నువ్వు 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ చేసినా అది ఎన్ని రోజులు నడుస్తుంది, ఎంతవరకు స్పీడ్ అయింది అనేటువంటిది గ్యారంటీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో బిజినెస్లు మీరు చూస్తున్నారు, అలా పెడుతున్నారు. ఇలా మనకు అన్ని బిజినెస్లు కూడా డౌన్ 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 అంటే పెట్టినంత స్పీడ్ గా వాటిని క్లోజ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెడుతున్నారు, 1-2 సంవత్సరాలు చూసే వరకు అవి మళ్ళీ ఖాళీ బోర్డ్స్ ఎంటీగా దివాలా తీసినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎంతమంది ఈ సిచ్యువేషన్ ని చూస్తున్నారు, ఇది నిజమే మార్కెట్ లో జరుగుతుంది అనేటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మీరు మార్కెట్ లో జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది తెలుసుకోకపోతే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరండి. ఇట్స్ ట్రూ. చాలా మంది నాకు ఏమొస్తుంది ఇవాళ జాయిన్ అయితే ఏంది అని చెప్పేసి ఒట్టిగా ఆ డిస్కషన్స్ కాదు చూడాల్సింది. అసలు ఏంటి మనం చేసే బిజినెస్ ఏంటి, మనం చేసే ఇండస్ట్రీ ఏంటి, దీని యొక్క పెరుగుదల ఎలా ఉంది మార్కెట్లో అనేటువంటిది చూస్ చేసుకొని మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇంత స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి దీన్ని యొక్క లీగలైజ్డ్ చేసి ఫ్యూచర్లో మనం ఇంతమందికి జాబులు ఇవ్వలేము, ఇంతమందికి జీతాలు ఇవ్వలేము అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గమనించి దీన్ని లీగలైజ్డ్ గా చేసి దీనికి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ తీసుకొచ్చి దీన్ని కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక స్వయం ఉపాధి మార్గంగా ఈరోజు మార్కెట్లో ప్రజెంట్ చేయబోతుంది. ఎందుకో తెలుసా? ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఆల్రెడీ ఈ పద్ధతిని ఎప్పటి నుంచో అవలంబిస్తున్నాయి. బట్ మనది డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ని ఇండియా అనేది చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు గనక దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటే మిగతా అన్ని కంట్రీస్ కంటే కూడా మనం రాకెట్ స్పీడ్ తో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ముసలిదైపోయింది. మీన్స్ యూత్ లేదు, అంత కూడా యూత్ అయిపోయి 60, 70, 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు చాలా సంపన్న దేశాలు ఈరోజు ఆ ఇబ్బందితో ఉన్నాయి. మరి ఇండియా ఏంటి? ఇట్స్ అ పవర్ ఆఫ్ యూత్. అంటే చాలా హై పొటెన్షియల్ యూత్ తోటి ఈరోజు ఇండియా ఉంది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మిగతా అన్ని మార్కెట్స్ కంటే ఆల్రెడీ అవి డెవలప్ అయినాయి, ఒక సాచురేషన్కి వచ్చేసినాయి, అక్కడ ఇంకా డెవలప్ కావడానికి ఏం లేదు. బట్ ఇండియా ఏంటి? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఇండస్ట్రీ. ఎందుకు అంటే ఈరోజు జస్ట్ 25,000 కోట్లు మాత్రమే ఇప్పుడు టర్న్ ఓవర్ జరుగుతుంది. మీరు చూడండి, రాబోయేటువంటి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల మార్కుని అటామీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది రీచ్ కాబోతుంది. నేను చెప్తా ఉన్నాను, 1,00,000 కోట్ల మార్కులో ఒక ఇండియన్ మార్కెట్ తోటి అటామీ 10,000 కోట్లు, దాంట్లో మన సింగిల్ కంపెనీ కాంట్రిబ్యూషన్ ఉండబోతుంది.
జస్ట్ ఇమాజిన్, ఒక 10% మనం ఈరోజు ఇండియాలో జరిగేటువంటి బిజినెస్ లో కాంట్రిబ్యూట్ తీసుకోబోతున్నాం. మరి చూద్దాం ఏంటి ఈ కంపెనీ, దీని యొక్క విధి విధానాలు ఏంటి అని చెప్పి చూసినట్లయితే, ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి పర్సన్ డాక్టర్ హెంగిల్ పార్క్. ఇతను కొరియాలో అంటే చాలా ఒక టాప్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ లో ఒక పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటామీని స్థాపించడంతో పాటు ఆయన యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఫోర్బ్స్, ఫార్చ్యూన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కవర్ పేజీల మీద ఆయన గురించి చాలా వ్యాసాలు రాయడం, ఆర్టికల్స్ రాయడం జరిగింది. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో పిహెచ్డి చేసినటువంటి పర్సన్ అని చెప్పొచ్చు. ఈరోజు అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అని చెప్పేసి, అంటే దీన్ని నేను ఒకటే చెప్తాను, ప్రొడక్ట్ అటామీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ క్వాలిటీలో యాపిల్ లాగా ఉంటూ, ప్రైస్ లో శాంసంగ్ లాగా ఉంటూ ఈరోజు మార్కెట్ లోకి దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీని డెవలప్ చేసినటువంటి పర్సన్ డాక్టర్ హెంగిల్ పార్క్. అలాగే మరి కంపెనీకి ఒక సిఇఓనే కాదు, కంపెనీకి ఒక ప్రొడక్ట్స్ కి టెక్నాలజీ కానీ, R&D కానీ, తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అద్భుతమైనటువంటి భాగస్వామ్యంతో మనం ఎందుకు వెళ్తా ఉన్నాము. ఈరోజు కేరీ ఏదైతే ఉందో, కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కొరియన్ గవర్నమెంట్ R&D సంస్థ. మన ఇండియాలో DRDO, తర్వాత బార్క్, తర్వాత ఇస్రో ఎలా అయితే పనిచేస్తున్నాయో ఆ విధంగా కొరియన్ గవర్నమెంట్ ఫర్మ్ అది. అంతరిక్షంలో వెళ్లే వాళ్ళకు కూడా వాళ్ళు సప్లిమెంట్స్ తయారు చేసి ఇస్తారండి. అర్థం చేసుకోండి, 4500 పైచిలుకు సైంటిఫిక్ కమ్యూనిటీ కలిగి ఉండి, ఈరోజు 20,000 ప్రొడక్ట్ ఫార్ములాస్ కలిగి ఉండి, ప్రపంచంలో నాసా తర్వాత నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నటువంటి R&D సెంటర్ ఈరోజు అటామీకి R&D చేసిస్తుంది. జస్ట్ ఇమాజిన్. తర్వాత కోల్మార్, ప్రపంచ దిగ్గజ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కోల్మార్ ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ చరిత్ర మామూలుది కాదు. ఒక 100 సంవత్సరాల పైచిలుకు అనుభవం ఉన్నటువంటి కంపెనీ కోల్మార్. సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉండి, సుమారుగా ప్రపంచంలో ఉన్న 500 పైచిలుకు కంపెనీస్ కి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ను తయారు చేసిస్తున్నటువంటి కంపెనీ కోల్మార్. మరి ఈ రెండిటి కలయికతోటి ఒకరు R&Dలో దిట్ట, ఇంకొకరు మ్యానుఫ్యాక్చరింగ్ లో, అంటే వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా కోల్మార్ కలిగి ఉంది. సో అలాంటి ఈ 2 దిగ్గజ కంపెనీస్ కలిపి ఏర్పాటు చేసినటువంటి కంపెనీనే అటామీ అని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి అటామీ రోల్ ఏంటి అంటే, ఇక్కడ తయారైనటువంటి ఈ క్వాలిటీ ఉత్పత్తులని ప్రపంచానికి అందియడమే అటామీ యొక్క ముఖ్యమైనటువంటి రోల్. అంటే ఇక్కడ వరకు మాత్రమే మరి ఇది కంపెనీ వచ్చింది కొరియా నుంచి, కొరియాలో పుట్టింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కేవలం కొరియన్ ప్రొడక్ట్స్ ఏనా ఉంటాయంటే కాదండి. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ బెస్ట్ ప్రొడక్ట్ ఉంటే ఆ బెస్ట్ ప్రొడక్ట్ ని అటామీ తీసుకొని ఒక 70% మాత్రమే కోల్మార్ నుంచి తీసుకుంటుంది. రిమైనింగ్ 30% అనేది వరల్డ్ లో ఎక్కడ ఏ బెస్ట్ ప్రొడక్ట్ ఉన్నా అక్కడి నుంచి తీసుకొని ప్రపంచం మొత్తం ఇస్తుంది. సో అందరికీ తెలుసు, గుడ్ న్యూస్, మనకు ఇండియన్ ప్రొడక్ట్ ని కూడా రీసెంట్ గా కంపెనీ ఇండియా దాటి సింగపూర్ లో లాంచ్ చేయడం జరిగింది. శిలాజిత్ ఏదైతే ఉందో మన ఇండియన్ ప్రొడక్ట్ అది. సో దాన్ని ఈరోజు అటామీ అనేటువంటిది ఇండియాని దాటించి కూడా మనకు ఫారెన్ రెవెన్యూ తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది. చాలా మంది అంటా ఉంటారు, అంటే స్వదేశీ కంపెనీ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, స్వదేశీ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇచ్చేటువంటి రెవెన్యూ కంటే మనం చాలా ఎక్కువగా ఇస్తా ఉన్నాము. వీఆర్ ప్రౌడ్. ఎందుకంటే ఈరోజు మనం కొనుగోలు చేసేటువంటి ఉత్పత్తుల పైన ఇంపోర్ట్ డ్యూటీ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఏదైతే ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్ కు వెళ్తుంది. మనం ఎన్ని ఉత్పత్తులను అటామీలో యూజ్ చేస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంత ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. ఏ లోకల్ కంపెనీస్ కూడా అంత ఇవ్వవు. అలాగే ఈరోజు శిలాజిత్ అనేటువంటి ప్రొడక్ట్ ఇండియాలో దొరికేటువంటి ప్రైస్ కంటే సింగపూర్ లో లాంచ్ చేసింది మన అందరికీ తెలుసు, డబుల్ ఆఫ్ ద ప్రైస్ ఆల్మోస్ట్. అంటే మరి ఈ గ్యాప్ కమిషన్ అంతా ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఇదంతా కూడా వస్తుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ కి ఇన్కమ్ వచ్చిందంటే అది ఎవరికి లాభం? మనందరికి కూడా. ఎందుకంటే దేశ సంపదని పెంచడంలో కూడా మనం ఇక్కడ పాత్రులం అవుతున్నాం అని చెప్పేసి మీరందరూ గర్వించవలసినటువంటి విషయం అని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఇక్కడ అటామీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో అంటే సుమారు ఇండియాలోనే 90 పైచిలకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం కొరియాలో చూసుకుంటే ఇంచుమించు 600కు పైచిలకు ప్రొడక్ట్స్ అటామీలో ఉన్నాయి. మరి ఇన్ని ప్రొడక్ట్స్ ని మనం చూస్ చేసుకోవాలి, వాడాలి అంటే మొదట కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏది వాడితే బాగుంటుంది అనేటువంటి దాన్ని మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని ప్యాకేజెస్ రూపంలో, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ రూపంలో మనం తీసుకొచ్చాం. మరి ఏంటి ఆ ప్రొడక్ట్స్ అని చెప్పి చూస్తే,
ఫస్ట్ ఒక 3 ప్యాకేజెస్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఒకటి డైలీ ఎసెన్షియల్ కిట్, దీంట్లో మనం రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్, టూత్ బ్రష్, తర్వాత డిటర్జెంట్, తర్వాత డిష్ వాష్, ఫేస్ వాష్. సో ఇలా ఒక ప్యాకేజ్ లాగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో మరి దీంట్లో ఉన్నటువంటి డిటర్జెంట్ ఈరోజు అందరూ యూజ్ చేసే బయట డిటర్జెంట్స్ లాగానే ఇక్కడ డిటర్జెంట్ ఉంటుంది. బట్ బయటది కెమికల్, ఇది మనకు న్యాచురల్. మరి ధర పరంగా చూస్తే కెమికల్ది మార్కెట్లో ఎక్కడైనా తక్కువ ధరకే వస్తుంది, న్యాచురల్ ఎక్కువైనా ఎక్కడైనా సరే ఎక్కువ ధరే ఉంటుంది. మీరు చూడండి, కూరగాయల షాపులు కానీ ఎక్కడికైనా వెళ్తే అంటే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ తో పండించినటువంటివి 20 రూపాయలు 30 రూపాయలు కిలో అమ్మితే, ఆర్గానిక్ గా అంటే ఫెర్టిలైజర్ లేకుండా పండించినటువంటివి 60 రూపాయలు 70 రూపాయలు, అంటే సుమారుగా దీనికంటే ధర డబుల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు? అవునా కాదా? ఆర్గానిక్ తో పండించినటువంటి వస్తువులకి మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నట్లయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఓకే. సో మీకు తెలుసు మార్కెట్లో ఆర్గానిక్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందని. ఎందుకు అంటే మనకు కెమికల్ తో వచ్చినంత ఈల్డింగ్ ప్రొడక్షన్ అనేది ఆర్గానిక్ లో రాదు. దాంతో ఏంటంటే కొంత మనకు అవుట్పుట్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ మరి అటామీలో కూడా మిగతా వాటిలాగా అలానే ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే కెమికల్ ప్రొడక్ట్ కంటే కూడా తక్కువ ప్రైస్ లో మనం ఇక్కడ డిటర్జెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాంటి డిటర్జెంట్ ని అటామీ ఇస్తుంది. దీంతో ధర తక్కువ, మన్నిక ఎక్కువ అని చెప్పొచ్చు. ఒక బాటిల్ సుమారు 100 వాష్లకు వస్తుంది. అంటే ఒక నలుగురు మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఈరోజు ఒక లిక్విడ్ డిటర్జెంట్ తీసుకొని వాషింగ్ మిషన్ వాడుతున్నట్లయితే సుమారు వాళ్ళకి 6 నెలల నుంచి 8 నెలల పాటు ఒక బాటిల్ వస్తుంది. మీరు రెగ్యులర్ గా వాడేటువంటి సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ టైడ్ కంటే కూడా ఇది తక్కువ కాస్ట్ అని చెప్తాను. తర్వాత మనకు డిష్ వాష్ లిక్విడ్, ఇది కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. డిషెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్, వెహికల్స్ క్లీనింగ్, మల్టిపుల్ గా యూజ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్. అండ్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, అటామీలో ఉన్నటువంటి టూత్ బ్రష్ ఏదైతే ఉందో గోల్డ్ కోటెడ్ టూత్ బ్రష్, అంటే బంగారపు కోటెడ్ తోటి తయారు చేసినటువంటి టూత్ బ్రష్ ఇది. మరి ఎందుకు బంగారం పెట్టారు? కంపెనీకి ఏమైనా డబ్బులు ఎక్కువైనాయి అంటే, ఈరోజు బంగారపు పూత ఎందుకు మనం యూజ్ చేశాము అంటే, బంగారం అనేటువంటిది మనకు బ్యాక్టీరియాని దరిచేరనియదు. ఈరోజు మనం వాడేటువంటి టూత్ బ్రష్ మనం ఎక్కడ పెడుతున్నామండి? బాత్రూమ్లలో పెడుతున్నాం, షింకుల దగ్గర పెడుతున్నాం. సో మరి ఆ ఏరియా బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మన టూత్ బ్రష్ ఏంటి అంటే, ఈవెన్ మీరు అలాంటి ఏరియాలో పెట్టినా సరే అక్కడ ఉండే బ్యాక్టీరియాని దీనిపైన కూర్చొనివ్వకుండా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఈవెన్ మనం నలుగురు ఉంటే నలుగురు బ్రష్లు ఒక డబ్బాలో వేసినా ఒక బ్రష్ నుంచి ఇంకో బ్రష్ కి బ్యాక్టీరియా పాస్ అవుతుంది. బట్ మన బ్రషెస్ అలా కాదు. సో అలాంటిది. తర్వాత దీంతో ఎంత గట్టిగా తోమినా పంటి పైన ప్రెషర్ తీసుకోదు. పంటి పైన ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మంచి మనకు ఓవరాల్ క్లీనింగ్ ఫ్రెష్నెస్ ఇచ్చేటువంటి టూత్ బ్రష్ మనది. ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతంగా, అంటే ఒక 1000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కేటగిరీ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ అని చెప్పొచ్చు. తర్వాత టూత్ పేస్ట్ ఏదైతే ఉందో ఇది తేనె తీగ తొట్టె నుంచి తీసిన మైనం నుంచి తయారు చేసినటువంటి పదార్థం. యాక్చువల్ గా తల్లి గర్భం అంటే ఎట్లయితే సురక్షితంగా ఉంటుందో, అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం ఏదైతే ఉందో ఎలాంటిది కూడా అక్కడికి వెళ్ళనివ్వదండి. చాలా కేర్ఫుల్ గా అక్కడ మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు తేనెటీగ తొట్టె కూడా ఏదైతే ఉందో, సో దాంట్లో దాచుకున్నటువంటి దాన్ని ఏది కూడా రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉండేటువంటి అది. సో దాని ద్వారా మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్ అటామీ టూత్ పేస్ట్. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. మల్టిపుల్ పర్పస్ లో పంటి నొప్పి ఉంటే తగ్గిస్తుంది. అంటే సెన్సోడైన్ వాడే వాళ్ళు వాడొచ్చు, కోల్గేట్ వాడే వాళ్ళు వాడొచ్చు, క్లోజప్ వాడే వాళ్ళు వాడొచ్చు. డెంటల్ ప్రాబ్లమ్స్ లేకుంటే రావు, ఉంటే పెరగవు. ఇది మనకు డైలీ ఎసెన్షియల్ కిట్. ఇది మనం ఏ ఫ్యామిలీ తీసుకున్నా నియర్లీ ఒక 4 నుంచి 6 నెలల పాటు వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా బయట కొనుక్కునేటువంటి ఖర్చు పెడితే ఇక్కడ ఒక 6 నెలల పాటు మళ్ళీ మీరు ఈ కేటగిరీలో ఏ ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ కొనాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఎవ్రీడే వెల్నెస్ కిట్, ఇలానే చెప్పుకున్నాం మనం. ఆరోగ్యం, సో మరి మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా ఇక్కడ మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పాము. ఇక్కడ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ కూడా ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తుందండి. అందుకోసమే అవి కామన్ గా ఉన్నాయి.
వాటితో పాటు మనకు బ్లాక్ కాఫీ అని చెప్పేసి ఉంది. ఉదయం లేవగానే మనం తాగేటువంటి బయట కెమికల్ పాలతో తయారు చేసిన టీ కంటే ఈ బ్లాక్ కాఫీ 100% బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఈరోజు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయట తీసుకునేటువంటి పాలతోటి కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎవరైతే న్యాచురల్గా బర్రెలతోటి తీసుకున్న వాళ్ళకి కొంత తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఎందుకు తక్కువ ఉంటుందంటే ఈరోజు మనం బర్రెలకు వాడేటువంటి ఇంజెక్షన్స్ కానీ ఆ మేత కానీ ఏదైతే ఉందో అంతా కూడా కెమికల్ ఫీడింగే. అందుకోసమే అవి కూడా న్యాచురాలిటీ అనేది తగ్గిపోతుంది. బట్ బయట పూర్తిగా పాలని తయారు చేసి అమ్మేటువంటి పరిస్థితి బయట ఉంది. సో చాలా వరకు మీరు వీడియోస్ కూడా చూస్తున్నారు బయట మార్కెట్లో పాలలో కల్తీ ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే వాడికి ఎవడు ఎలా పోయినా నాకు పర్లేదు, నాకు కావాల్సింది నా బిజినెస్ అనేటువంటి దృక్పథంతో మార్కెట్లో వెళ్తా ఉన్నారు. మరి అవి తాగుతూ మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకుంటూ ఈరోజు డిజార్డర్స్ని తెచ్చుకుంటూ రోగాలను పెంచుకుందామా? లేదు, చక్కగా బ్లాక్ కాఫీ మనకు ఆకలిని పెంచుతుంది, శరీర శక్తి స్థాయిని పెంచుతుంది, బరువును తగ్గిస్తుంది, లివర్ని కాపాడుతుంది, మనకు స్ట్రెస్ని తగ్గించి బ్రెయిన్ని షార్ప్గా ఉంచేలాగా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది. తర్వాత స్పైరులినా, ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు స్పైరులినా ఏదైతే ఉందో ఇక్కడ బాటిల్లో ఉంది. ఇది మనకు సూపర్ ఫుడ్ అని చెప్పి అంటాము. ఎందుకు అంటే ఈ స్పైరులినా 1 గ్రామ్ తింటే మనం 1 కేజీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నట్టే. సో మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మరి రోజు ఎంతమంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటున్నారు అంటే ఆలోచిస్తారు. అంటే ఎప్పుడో పోయిన వారమా పోయిన నెలలో ఎప్పుడో తిన్నాను. ఎందుకంటే వాటి మీద మనసు పోదు. ఎందుకు? అవి ఆరోగ్యాన్ని పెంచుతాయి కదా. ఎంతసేపు మనకు ఫాస్ట్ ఫుడ్లు కావాలి, పునుగులు కావాలి, బజ్జీలు కావాలి, ఇంకేమైనా ఉంటే ఫ్రైడ్ కావాలి, ఫ్రైడ్ ఐటమ్స్ కావాలి తప్ప ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ. అట్లని చెప్పి మరి ఈరోజు ఉన్నటువంటి ఫ్రూట్స్ బాగున్నాయా అని చెప్పేసి అంటే అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఫ్రూట్స్ తింటే నిజంగా బాగా అవుతున్నామా అని చెప్పేసి అంటే అది కూడా డ్యామ్ షూర్గా ఇది తింటే బాగుంటుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వాటిని పండించే విధానం, నిల్వ చేసే విధానం, మగ్గబెట్టే విధానం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. ఒకే రోజులో జస్ట్ అట్లా చెట్టు మించి తెంచి ఇలా కచ్చగా చాలా గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది కూడా నెక్స్ట్ డే వరకు ఎల్లో కలర్కి మారిపోతా ఉంది. ఇలా తొందరగా పక్వానికి వచ్చేటువంటి ప్రాసెస్లో మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మన బాడీకి వెళ్ళి లోపల హార్మ్ఫుల్లే తప్ప పెద్ద ఉపయోగం ఏం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మనకు విటమిన్స్ కావాలి, ఎలా మినరల్స్ కావాలి, ఎలా యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే స్పైరులినా ఏదైతే ఉందో అద్భుతంగా దాన్ని రీప్లేస్ చేస్తుంది. 1 గ్రామ్ అంటే ఒక 2 క్యాప్సూల్స్ని ఒక ₹20 ఖర్చు కంటే తక్కువ తోటి సుమారు 15-16 రూపాయల ఖర్చుతోటి 2 టాబ్లెట్స్ మీరు పర్ డే తీసుకుంటే మీరు రోగాల బారిన పడేటువంటి అవకాశం మాక్సిమం తగ్గిస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. మనం తినే ఆహారంలో లోపించినటువంటి విటమిన్స్, మినరల్స్ను కూడా కవరప్ చేస్తుంది. అంతరిక్షంలోకి పోయే వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నట్టే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈరోజు స్పేస్ ఫుడ్ వెళ్ళే వాళ్ళు జస్ట్ వాళ్ళు గ్రామ్స్లో తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు మనలాగా కిలోలు తింటే ఆ స్పేస్లో అది ప్లేస్ సరిపోదు. బట్ ఇలా ఈ స్పిరులినా అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొరింగా, ఇక్కడ మొరింగా కూడా మనకు దీన్ని మిరాకిల్ ట్రీ అంటారు. ఇది మునగ చెట్టు అండి. మరి మునగ జాతులు చాలా ఉన్నాయి మార్కెట్లో. మరి మొరింగా ఏదైతే ఇక్కడ మనం తీసుకుంటున్నామో ఇది ఓన్లీ ఒకే ఒక జాతి, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి జాతి. సో అది ఇండియాలోనే ఎక్కువగా పెరుగుతుంది. మన అదృష్టం అది. సో ప్రతి ఇంటి దగ్గర కూడా మనం మునగ చెట్టును చూడొచ్చు. మరి మునగ చెట్టులో మనం ఏం తింటాం? మనకు బాగా సాంబార్ ఇష్టం. సో ములక్కాయల్ని సాంబార్లో వేసుకొని తింటాం. అయితే మరి ఇక్కడ ములక్కాయల కంటే కూడా ఆ మునగ ఆకులో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఆ ఆకు నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్టే మొరింగా. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, హెయిర్కి, తర్వాత మన స్కిన్కి బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, డయాబెటీస్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది, బ్లడ్ని శుద్ధి చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే ఈరోజు ఒక సగటు వ్యక్తి ఈ ప్రొడక్ట్స్ని అంటే ఈ టూత్ పేస్ట్ని వాడుకుంటే, టూత్ బ్రష్ని వాడితే ఓరల్గా హైజీన్ ఉంటుంది. అంటే మీకు నోటి ద్వారా వచ్చేటువంటి సమస్యల్ని తగ్గిస్తుంది. తర్వాత ఈ బ్లాక్ కాఫీ కానీ స్పిరులినా ఇవన్నీ కూడా లో కాస్ట్ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేసుకుంటే మనం అనారోగ్యం పాలు కాకుండా మీరు సంపాదించే ఆరోగ్యాన్నంతా అంటే ఆదాయాన్నంతా కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ మనకి ఇస్తుంది. ఇది మనకు ఎవ్రీడే వెల్నెస్ కిట్. ఇది కూడా మనకు కిట్ లాగా పర్చేజ్ చేసుకోవచ్చు. సుమారుగా ₹4700 అంటే ఇంకా మనకు కొంత ప్రైస్ తగ్గింది. ఇది యాక్చువల్గా ఓల్డ్ ప్రైస్ జిఎస్టీ కంటే ముందు ఉన్నటువంటి ప్రైస్. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొక ₹400-500 తగ్గింపులోనే ఇది వస్తుంది. మరి ఇంతేనా?
అటామీలో అదనపు అందం కూడా ఉందన్నాం. సో అసలే కొరియా ప్రోడక్ట్, కొరియా అంటే బ్యూటీకి పెట్టింది పేరు. అందరూ కూడా ఈరోజు బొమ్మలు టీవీలో చూసుకుంటూ వాళ్ళ యొక్క గ్లాసీ స్కిన్ కావాలి, కొరియన్ స్కిన్ లాగా కావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆడ మగ ఎవరికి తేడా లేదండి. ఓన్లీ ఆడోళ్ళే బ్యూటీని కోరుకుంటుంటే పొరపాటు. ఈరోజు మీరు సెలూన్స్కి వెళ్ళి చూస్తే, అంటే ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే, ఈ మధ్య ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళు అద్దం ముందు నిల్చొని ఊరికే జుట్టు సరి చేసుకోవడం, వాళ్ళ యొక్క అందాన్ని చూసుకోవడం ఎక్కువైపోయిందంట. అంటే ఇప్పుడు యూత్ ఆ విధంగా ఉన్నారు. మరి అలాంటి అందాన్ని పెంచేటువంటి ప్రొడక్ట్ మన దగ్గర అద్భుతంగా ఉన్నాయి. సో అవే ఇక్కడ ఉన్నటువంటివి. కే బ్యూటీ సెట్ అంటే మేకప్ వేసుకోవడానికి ఇంకో వేరే ప్రొడక్ట్ అవసరం లేదండి. మేకప్ మీద అవసరం లేదు. నిన్న ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, ఒక సెలూన్ ఓనర్ వచ్చారు. సో ఆయనకి జస్ట్ ఆఫీస్లో ఒక డెమో చూపించాం. ఫేస్ వాష్ చేపించి ఒక టోనర్ అప్లై చేసి, తర్వాత ఈ పిక్చర్లో ఉన్నటువంటి మూడింటిని కే బ్యూటీ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ని అప్లై చేస్తే ఆయన షాక్. అంటే మరి ఇలా చేస్తే మా బిజినెస్ ఏం కావాలి అని చెప్పేసి ఆయన క్వశ్చన్. అంటే మీరు వాళ్ళ వైఫ్ మేకప్ పర్సన్, మేకప్ ఆర్టిస్ట్ ఆమె, అతనేమో సెలూన్ ఓనర్. అయితే మరి ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా ఈ బ్యూటీని ఎవరు అవసరం లేకుండా ఇంత చక్కగా చేస్తే మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి సిచ్యువేషన్లో అతను ఉన్నాడు. నేను చెప్పాను, నువ్వు ఈరోజు ఇది వాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఇది వేరే వాళ్ళ ద్వారా నీ కస్టమర్స్కి అందరికీ వెళ్తుంది. ఇప్పుడు కస్టమర్ రాకుండా అవుతాడు. ఇది కొన్న తర్వాత కూడా నువ్వు వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మార్కెట్లో మొత్తం కూడా అడ్వాన్స్డ్ కిట్స్ వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకునేటువంటి కిట్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో వీటిని ఇప్పుడు మీరు ప్రమోట్ చేయకపోతే మీరు ఇంకా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పాను. సో దానికి తను చాలా ఆలోచించి, ఎస్ ఇది కరెక్టే, అంటే ఈ ప్లాట్ఫామ్ని మేము ఇప్పుడు అడాప్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో రెండు రకాలుగా నష్టపోతాం. ముందొచ్చిన ఆపర్చునిటీని వదులుకున్న వాళ్ళం అవుతాం, తర్వాత కస్టమర్లను కూడా లాస్ అవుతాం అనేటువంటి భావన అతనికి కలిగింది. సో ఇవన్నీ కూడా మనకు మన అందాన్ని పెంచేటువంటి కిట్ ఇది. ఇది కూడా సుమారు మనకు 4,800 రూపాయలకు వస్తుంది. ఒక 3 నుంచి 6 నెలల పాటు మనం మంచి స్కిన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ కిట్ సరిపోతుంది. సో ఇలా ఒక 3 కిట్స్ని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎందుకు అంటే, మీరు ఇనిషియల్గా డెసిజన్ తీసుకోవడానికి కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది అని చెప్పేసి సెలెక్టివ్గా కొన్ని ప్రొడక్ట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాదు మాకు ఇతర ప్రొడక్ట్స్ కూడా కావాలి అని చెప్పేసి అంటే దట్ ఈస్ యువర్ చాయిస్, నో ఫోర్సింగ్ అండి. బట్ ఇక్కడ మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మేము ఇక్కడ మా సజెషన్గా చూపిస్తున్నాం 3 కిట్స్ లాగా. దీంట్లో మీరు ఏదైనా తీసుకొని ట్రై చేయొచ్చు. లేదు నేను ఇంకా వేరే ప్రొడక్ట్స్ అటామీలో వాడతానంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. మరి ఇవన్నీ ఇంత క్వాలిటీ అని చెప్తున్నాం. ఇవన్నీ తీసుకున్నాక కూడా మీరు ఇంకా కొంచెం డౌట్ ఉండొచ్చు, ఇది నిజంగా పనిచేయదా, బాగుంటుందా, బాగలేదా. సో మీకు ఎలాంటి డౌట్ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎందుకంటే 30 days రిటర్న్ పాలసీని కూడా మనం ఇస్తున్నాం. అంటే మీరు ఒక సెట్ తీసుకొని ఆ సెట్లో ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చలేదు అని చెప్పేసి అంటే 30 రోజుల్లోపు మీకు అందిన తర్వాత, ఇన్వాయిస్ డేట్ నుంచి 30 రోజుల్లోపు మీరు ఆ ప్రొడక్ట్ని కంపెనీకి రిటర్న్ చేసేటువంటి పాలసీ కూడా ఇక్కడ కంపెనీ ఇస్తుంది. మరి ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంత క్వాలిటీ ఇస్తున్నాం, ఇంత అంటే ధర పరంగా, డ్యూరేషన్ పరంగా ఉంది. వీటన్నిటితో పాటు నచ్చకపోతే రిటర్న్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నామంటే, ఇంకా ఏమైనా కస్టమర్ అంటే నెగిటివ్ చెప్పే అవకాశం ఉందా? ఇది చెప్పిన తర్వాత కూడా ట్రూగా చెప్పండి. చెప్పరు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అంటే 30 days రిటర్న్ పాలసీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కస్టమర్ నో చెప్పే అవకాశాలు చాలా తక్కువ అని మీరు బలంగా విశ్వసిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్ ఉన్న వాళ్ళు వద్దు. ఎందుకంటే 1% డౌట్ 100% అవుట్. ఓకే, 1% మీ మైండ్లో చిన్న డౌట్ ఉన్నా యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ బిజినెస్. గ్రేట్, వండర్ఫుల్. సో అంటే ఇన్ని చెప్పిన తర్వాత జర బుర్ర ఉండి కొంత ఆలోచించి, కొంత అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మొదట వ్యతిరేకించిన ఇదంతా విన్న తర్వాత యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరి దీంట్లో ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి గురించి నేను చెప్పట్లే. ఎందుకు అంటే వీటన్నిటిని చూడాలి అంటే ఫస్ట్ వాటిని వాడితే ఆటోమేటిక్గా దారి పట్టుకుంటూ ఇవి కూడా వాడుతూనే ఉంటారు. ఇవి మనం వద్దన్నా తీసుకుంటారు. వీటిని మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర బ్లడ్ని పెంచే ప్రొడక్ట్స్ ఉన్నాయి, లివర్ని సెట్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ కానీ, సోరియాసిస్ కానీ, పెరాలసిస్ కానీ భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ని సపోర్ట్ చేసే ప్రొడక్ట్ ఉంది.
వెయిట్ లాస్ కి ప్రోడక్ట్ ఉంది, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ప్రోడక్ట్ ఉంది, పొట్ట సమస్యలను తగ్గించడానికి కూడా మనకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ అటామీ ఇస్తుంది. ఇలా మనం ఇవన్నీ కూడా ఫర్దర్ గా తర్వాత షాప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి అటామీలో ఎందుకు జాయిన్ కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటే అండి, ఇన్ని రకాల అవకాశాలను ఇస్తూ కూడా కంపెనీ ఎక్కడ కూడా జాయిన్ కావడానికి రూపాయి ఛార్జ్ చేయట్లేదు. ఇట్స్ నో మెంబర్షిప్ ఫీజు, ఇక్కడ రూపాయి కూడా లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మంత్లీ కొనుగోలు చేసే కండిషన్ లేదు, వెబ్సైట్ ఫీజు లేదు, మినిమం ఆర్డర్ లేదు, అలాగే ఇంత కొనాలి జాయిన్ కావాలంటే కండిషన్ లేదు, ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ కొనాల్సిన కండిషన్ లేదు, ఎవరికి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి నువ్వు వాడుకుంటే కూడా నువ్వు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 గ్రూప్సే ప్రపంచం మొత్తం వర్క్ చేస్తుంది. మరి కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు మేము ఆదిలాబాద్ నుంచి వస్తున్నాం, మేము మంచిర్యాల దగ్గర ఒక ఊర్లో ఉంటున్నాం సార్, మరి ఇది మేము చేసుకోవచ్చా, లేదా ఇది ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళకే పరిమితం అవుతుందా? ఎంతమందికి డౌట్ ఉందండి? ఓపెన్ గా ఓకే, అంటే నిర్మోహమాటంగా ఇది మేము ఊళ్ళో ఉంటాం మరి ఇది మాకు అవుతుందా అనేటువంటి డౌట్ భావన ఉన్న వాళ్ళు ఓపెన్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఐ విల్ క్లియర్ అప్. ఎవరికి లేదా డౌట్? నేను చాలా మందికి అంటే ఇది నేను విలేజ్ లో ఉంటాను మరి ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి డౌట్ వస్తుందేమో అనుకున్నాను. ఓకే, సో ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ అటామీకి మీరు హైదరాబాద్లో ఉన్నా లేదంటే ఇంకేదైనా మారుమూల విలేజ్లో ఉన్నా ఎలాంటి డిఫరెన్స్ లేదండి. ఈరోజు మీరు 35 మంది ఎలా అయితే కనెక్ట్ అయ్యి, అంటే మీరందరూ కూడా కనెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు అంటే అటామీ ప్రోడక్ట్ కూడా మీ దగ్గరికి వస్తుంది అర్థం. ఎందుకు? మీరందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మీ అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, మీ అందరి ఫోన్లో ఆన్లైన్ షాప్ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జూమ్ మీటింగ్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటికి అటామీ ప్రోడక్ట్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్న నాకైనా సరే ఢిల్లీ నుంచి రావాల్సిందే, మంచిర్యాలలో ఉన్నటువంటి వాళ్ళకైనా, నల్గొండలో ఉన్న వాళ్ళకైనా సరే, కర్నూలులో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడికైనా సరే అక్కడి నుంచి రావాల్సిందే. సో దీనికి అంటే ప్రాంతీయ అంటే భేదాలు అనేవి లేవు, ఎక్కడున్నా దీన్ని చేసుకోవచ్చు. పైపెచ్చు సిటీలో ఉన్న వాళ్ళకంటే కొంత ఎక్కువగా విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్తాను. ఎందుకు? సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది, అంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, ప్రతిరోజు పరుగు అనేటువంటి భావనలో ఎక్కువ మంది ఉంటారు. బట్ అదే అంటే చిన్న చిన్న తాలూకాలో కానీ విలేజెస్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్ చిన్న టౌన్స్లో ఉంటే అక్కడ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ఈ ఆపర్చునిటీని ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? ఎంతమంది దీనికి అగ్రీ చేస్తున్నారు? ఎస్ ఇది కరెక్ట్ అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అంటే విలేజెస్ కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ దీని యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంది అనే బిలీవ్ చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఎంత మారుమూల విలేజ్ నుంచి మీరు వస్తే అంత ఎక్కువ అవకాశం మీకు ఇక్కడ ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనికి మిగతా బిజినెస్ లాగా మీరు మీ ప్లేస్ వదిలిపెట్టి రావాల్సిన అవసరం లేదు. ఏదో హైదరాబాద్కి వచ్చే చేయాలి ఇది, లేదంటే వేరే టౌన్కి వెళ్ళే చేయాలనేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మీరు ఉన్న చోటే మీ ఫోన్ తోటే మీరు వర్క్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు అటామీ కల్పిస్తుంది. మరి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలండి? అంటే ఒక బిజినెస్ ఎక్కడ సంబంధం లేకుండా ఫలానా ఏరియాలో ఒక షాప్ పెట్టాలంటే మంచి అడ్డ చూడాలి. ఎందుకు? ఆ షాప్కి నలుగురు రావాలి అంటే అది ఫ్లోటింగ్ ఏరియా అయి ఉండాలి. ఒక జాబ్ చేయాలంటే ఒక టౌన్కి వెళ్ళాలి, ఎందుకంటే మీరున్న చోట ఆ పరిస్థితి జాబ్ చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు. బట్ ఇక్కడ మీరు అటామీలో బిజినెస్ చేయాలి అంటే మీరు ఉన్న చోట నుంచే చేసేటువంటి అవకాశం ఇక్కడ మనకు అటామీ ఇస్తుంది. మరి 100% మనం చేయొచ్చా దీన్ని? ఎస్, 100% దీన్ని చేయొచ్చు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తే అంత స్ట్రాంగ్ గా మీ లోపలికి పాయింట్స్ అన్ని దిగుతున్నాయి అని చెప్పేసి అర్థం. అలా అని చెప్పి ఇక్కడ కంపెనీ ఏ క్వాలిఫికేషన్ అడగట్లేదండి. మీరు బాగా చదువుకుంటే మీకు ఇది ఇష్టం లేదని చెప్పి లేదు. మీరు వేలు ముద్ర వేసే వాళ్ళైనా సరే అటామీకి కావలసిన కనీస అర్హత ఏంటంటే 18 సంవత్సరాల వయసు నిండి ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ ఉంటే అటామీలో బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళందరికీ కూడా అర్హులే అని చెప్పేసి ఇక్కడ కంపెనీ బాజాబ్తూ చెప్తుంది. మరి ఇలాంటి అవకాశం ఇంకెక్కడైనా ఉంటుందా అంటే నేను చెప్తా ఉన్నాను,
నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ యొక్క ఆపర్చునిటీ అనేది, దీనికి వాల్యూ తెలిసిన వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం, సమానమైనటువంటి అవకాశం ప్రపంచంలో ఎక్కడ ఏ కంపెనీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇది అటామీ గురించి చాలా సర్టిఫికేట్స్ మనకు ఉన్నాయి. దీంట్లో మరి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది అనేటువంటిది కూడా నేను చెప్తానండి. ఇక్కడ అటామీ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ మరి ఎన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి మనం ఒక్కసారి చూసినట్లయితే, ఇక్కడ మనకు 9 రకాలుగా మనం దీని నుంచి బెనిఫిట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏంటి అది? ప్రతిరోజు మనం ఇక్కడ 4,000 నుంచి 20 లక్షల రూపాయలు పర్ మంత్ వరకు తీసుకునేటువంటి ఒక అవకాశం ఇక్కడ కంపెనీ ఇస్తుంది. అలాగే 15 రోజులకి ఒకసారి ఇక్కడ ఇంకొక కమిషన్ వస్తుంది. అదెంత అంటే 12,000 నుంచి మొదలుకొని 70 లక్షల వరకు పర్ మంత్ తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. లైఫ్ టైం క్యాష్ రివార్డ్స్ 40,000 నుంచి 10 కోట్ల రూపాయల వర్త్ క్యాష్ రివార్డ్ తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఫారెన్ ట్రిప్స్ ఇక్కడ మనకు 4 టికెట్స్ ఇస్తుంది. ఇంటిల్లి పాది, మీరు విలేజ్ లో ఉన్నారా సిటీలో ఉన్నారా సంబంధం లేదు, మీరు ఫారెన్ ట్రిప్ వస్తే కూడా హ్యాపీగా వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం ఉంది. లగ్జరీ కార్ ఫండ్ మనకు 1 కోటి రూపాయల వరకు ఇస్తుంది. డెబిట్ కార్డు మనకు 1,20,000 నుంచి 6 లక్షల రూపాయలు పర్ మంత్ ఇస్తుంది. ఆఫీస్ రెంట్ మనకు 1,50,000 పర్ మంత్ ఇస్తుంది. డ్రైవర్ శాలరీ 50,000 ఇస్తుంది. పిఏ శాలరీ 50,000 ఇస్తూ మనకు 9 రకాల ఆపర్చునిటీస్ ని, ఆదాయాలను ఈరోజు మీరున్నటువంటి ప్రాంతంతో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా, ఆడమగ సంబంధం లేకుండా, మీరు 20, 60, 80 సంబంధం లేకుండా ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ అటామీ. సో నేను ఒకటే చెప్తా ఉన్నాను, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజెస్, ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎవరు బాస్ ఉండరు, ఎవరికి వాళ్ళే బాస్. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పనిచేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఈరోజు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని తీసుకుంటూ మనం 3 తరాలకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తూ ఎవరైనా చేసుకునే విధంగా తయారు చేసినటువంటి కాన్సెప్టే ఇది. ఈక్వల్ ఆపర్చునిటీ, ఇక్కడ పెద్ద చిన్న తేడా లేదు. తర్వాత క్యాష్ కావాలా, డ్రీమ్ హోమ్ కావాలా, తర్వాత టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్, హెల్దీ లివింగ్, గ్రీటింగ్స్, ఇవన్నీ కూడా మనకు ఒక్క ప్లాట్ఫామ్ తోటి ఇస్తుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, జీతంతో జీవితాలు మారవు, గీతలతో తలరాతలు మారవు. మారేది ఏంటి, ఏం మారితే మరి ఇవి మారుతాయని చెప్పేసి అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క నిర్ణయం. సో నేను మళ్ళీ అడుగుతున్నాను, మరి ఇంత చెప్పిన తర్వాత మరి ఏ జీతం తోటి దీన్ని మీరు కంపేర్ చేస్తారు, ఏ గీతలతో దీన్ని కంపేర్ చేస్తారో ఒక్కసారి చెప్పండి. ఎంతమంది yes we are ready to do అంటే మా యొక్క నిర్ణయం, మా యొక్క ఆలోచన అటామీ అని చెప్పేసి అనేవాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వండర్ఫుల్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో నెక్స్ట్ నేను శంకర్ గారు అవైలబుల్ ఉంటే ఐఎమ్ గివింగ్ మైక్ టు శంకర్ గారు. ఓకే, ఇఫ్ పాసిబుల్ కొంత మీరు సమరైజ్ చేసి కొంతమంది తోటి ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటే ప్లీజ్ గో త్రూ అండి. Yes, sir. Yes, over to you, sir, please. Thank you very much, Shyam garu. Wonderful presentation, Adi. Today I am very happy. అండి ఈరోజు శ్యామ్ గారు ఏదైతే కవర్ చేశారో నాకు ఎలా సార్ మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చూడండి. హలో, ఇప్పుడు ఓకే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా సార్? yes క్లియర్. రైట్. సో ఒక టఫ్ వన్డే మ్యాచ్ లో 2020 మ్యాచ్ లో బ్యాట్స్మెన్ బంతిని గ్రౌండ్ లో అన్ని ఏరియాస్ కు, ఏ ఒక్క కార్నర్, ఏ ఏరియా వదలకుండా అన్ని ఏరియాస్ కి 4లు 6లు బాదుతున్నట్టుగా చాలా బాగా కవర్ చేశారు. అంటే ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మన కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, చాలా విషయాల్లో మొత్తం 360 degrees లో కవర్ చేస్తూ చాలా అద్భుతంగా ఈరోజు ప్రెజెంటేషన్ ఇచ్చారండి. చాలా బాగుంది, వండర్ఫుల్. ఈ రోజు జూమ్ మీటింగ్ విన్న వాళ్ళందరూ కూడా 100% చాలా లక్కీయెస్ట్ పీపుల్ గా నేను చెప్పగలను.
అయితే ఫ్రెండ్స్, ఇది 100% కరెక్ట్ అండి. కమింగ్ ఫ్యూచర్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదండి. సో, ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం. సో, అటామీ అనేది శరవేగంగా దూసుకెళ్తున్న కంపెనీ ప్రపంచంలోనే. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్‌లోనే ది బెస్ట్ ర్యాంక్స్ అచీవ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్లాట్‌ఫార్మ్. ఒక ఇన్నోవేటివ్ కాంబినేషన్ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్. నాకు తెలిసి నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల పైచిలుకు నుంచి నేనున్నానండి. మీలో కూడా చాలా మందికి చాలా సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండి ఉంటది. అయితే మనందరికీ బాగా అవగతమైనటువంటి అంశం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచిది. కానీ, ఆ ఇండస్ట్రీలో మనం అభివృద్ధి అందుకోవడానికి చేసే ప్రయత్నంలో కంపెనీలు పోతున్నాయి. కంపెనీలు క్లోజ్ అవ్వడం వల్లనే చాలా మంది ఫెయిల్యూర్స్‌కు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉంటున్నారు. కాబట్టి పోయే కంపెనీ మనకొద్దండి. మన ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే కంపెనీ కావాలి. సో, నేననుకుంటున్నాను, నేను భూమి మీద ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఉండే కంపెనీ కావాలి నాకని నేను కోరుకున్నాను. అది అటామీ దొరికిందండి. ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అట్ ద సేమ్ టైమ్ అటామీలో ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా గాని మన గౌరవాన్ని పెంచేలాగా ఉన్నాయి. మీరు ఏ స్థాయి వ్యక్తికి ఇచ్చినా గాని కామెంట్ ఉండదండి. నో కామెంట్. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక ఆదాయాలు ఇవ్వడానికి ఇంతకు మించిన ప్లాన్ ప్రపంచంలోనే లేదండి. ఇది క్లియర్. ఎందుకంటే జస్ట్ ఒక 2 గ్రూప్ ప్లాన్ అన్నమాట. 2 గ్రూప్ ప్లానే ఎక్కువ మందిని సక్సెస్ చేయడానికి ఆధారంగా ఉన్నటువంటి ప్లాన్. సో, ఇంతటి కాంబినేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలో మరి నౌ ఏ డేస్ ఇండియాలో చాలా గ్రాఫ్ చూపించారు శ్యామ్ గారు. ఎలా ఆదరిస్తున్నారు ప్రజలనేది. ఇటువంటి శుభ తరుణంలో ఇంత మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఒక మన మాతృభాషలో ఇంత బాగా సక్సెస్ వైపు తీసుకెళ్లగలిగేటువంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నటువంటి కాంబినేషన్ హైదరాబాద్ టీమ్ సెంటర్. ఇక దీంట్లో ఎక్కడేం ప్రాబ్లమ్ లేదండి. జస్ట్ మనం యెస్ అని ఒక అడుగు ముందుకేసి నమ్మకంతో మన సక్సెస్ కోసం ప్రయత్నం చేయడమే. ఇక్కడ సీనియర్స్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఖచ్చితమైన ఒక మంచి అభివృద్ధిని మనం అందుకోవడానికి మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్, నిజంగా అండి ఈరోజు జూమ్ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా సో లక్కీయెస్ట్ పీపుల్‌గా నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. కంపెనీ కూడా మనకు ఈ నెల 11వ తారీఖున మరి ఢిల్లీలో 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా చేయబోతోంది. చాలా గుడ్ న్యూస్‌లు రాబోతా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటివరకు కంపెనీలో ఉన్న ఈ ప్రొడక్ట్స్ ఎనఫ్. మనం ఒక మంచి సక్సెస్ అందుకోవడానికి. అయినా గాని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడ్ అప్ అవుతూనే ఉన్నాయి. శ్యామ్ గారు చెప్పినట్టు అజామాల్ కూడా మనకు ఎనీ మినిట్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న దేశాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా అంత తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్‌లోనే అజమాల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. మరి అజమాల్ అంటే ఏంటి? ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ ఇగ. మరి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకు కావాల్సింది ప్రజలే. మరి ఆ ప్రజలు భారతదేశంలో అత్యంత ఆరోగ్యవంతులు, యవ్వనస్తులు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మనది. మరి ఇక్కడెందుకు రాదండి? ఒక తెలంగాణ రాష్ట్రం అంతా చిన్న చిన్న జనాభా ఉన్నటువంటి దేశాలలోనే అజమాల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు రాదు? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అజామాల్ వస్తే మన ఇళ్లలో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి. టీవీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్‌లు ఇట్లా ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నటువంటి ఈ ప్లాట్‌ఫార్మ్ ఈ రోజు విన్నటువంటి అటామీ ఆపర్చునిటీ అనేది అత్యంత అద్భుతమైన ఆపర్చునిటీ అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ దొరికిందని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజు జూమ్ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. దీంట్లో ఏం అతిశయోక్తి లేదు. దయచేసి మిమ్మల్ని పిలిచిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి వెంటనే దీనికి కావాల్సిన వివరాలు మీరు అందించి వెంటనే మీరు రిజిస్టర్ అవ్వండి. మీకు నచ్చిన ప్యాకేజీని మీరు తీసుకోండి. వెంటనే దీంట్లో ముందుకు కొనసాగవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా చెప్పినటువంటి శ్యామ్ గారికి మరొకసారి జూమ్‌లో ఉన్నటువంటి మిత్రులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే 40 అనే నెంబర్‌ని మనం రీచ్ అయ్యామండి. జూమ్ మీటింగ్‌లో 40 మంది అనే నెంబర్‌ని మనం రీచ్ అయినాం. చాలా సంతోషం. ఈ యొక్క గ్యాదరింగ్‌కు సహకరించినటువంటి ఎగ్జిస్టింగ్ లీడర్స్ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక జూమ్‌లో ఉన్నటువంటి మిత్రుల్లో ఈరోజు ప్రోగ్రామ్ పైన స్పందించడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మీ ద్వారా కూడా వాంగ్మూలం తీసుకుందాం. అంటే మీ అభిప్రాయ సేకరణ, మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారనేది కూడా మనం తీసుకుందాం. ముందుగా కొత్త వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో కూడా మనం తీసుకుందామండి. న్యూ ప్రాస్పెక్ట్స్ ఉంటే వాళ్ళది కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది మేము
వినదలుచుకున్నాం. ఇంకా ఎగ్జిస్టింగ్ లీడర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేసి అందుబాటులో ఉండి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు విద్యా కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నేను వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. విద్యా కుమార్ సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఓకే, డన్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ క్లియర్గా ఉందా సార్? చాలా బాగుందండి, మంచిగా వినపడుతోంది. ఓకే ఓకే. సో గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు సెషన్ రియలీ ఫెంటాస్టిక్ యాజ్ యూజువల్. ఎప్పుడు ఫెంటాస్టిక్ గా చెప్తారు జిఎస్ రెడ్డి గారు అయితేనేమి, మరి మన శంకర్ సార్ అయితే చాలా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కంపెనీలో చాలా సీనియర్స్. అందులో ఇందాకే చెప్పారు, మన 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది నాకు. వెరీ గుడ్. సో అందరూ విన్నారు ఏంటి కంపెనీ అని. ఇంతకన్నా కంపెనీ దొరకదండి ఎవరికి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తారు, ఇంతకన్నా కంపెనీ మీకు ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దొరకదు. నేను నా దీంట్లో సర్వీస్లో కొన్ని చూశాను, కానీ మళ్ళీ కనుమరుగైపోయేవి కంపెనీస్, దొరికేవి కాదు. ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే కూడా దొరికేవి కాదు. బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మీ అందరూ ఇందాక జూమ్ ఇన్ వాళ్ళందరూ అదృష్టవంతులు అని ఎలా అన్నారో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. సో ఆదాయం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్, మీటింగ్ స్టార్ట్ చేసే ముందు చెప్పారు, తలరాతలు కానీ మన జీతం కానీ జీవితం మారదని. అది కూడా ఫ్యాక్ట్ అండి. సో మీరు ఎక్కడైనా కానీ టాప్ అర్నింగ్ పీపుల్ని చూసారంటే వాళ్ళు ఉద్యోగస్తుల్లో ఉండరండి, ఓన్లీ బిజినెస్ సెక్టార్ నుంచే ఉంటారు వాళ్ళు. సో ఇది కూడా మనకు పెట్టుబడి లేని ఒక బిజినెస్ సెక్టార్ దొరికింది అనుకోవాలి మనం. అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మన చేతిలో ఉంది అని అనుకోవాలి. ఓకే, ఎనీవే జూమ్ ఇంటూ మరి మనం జాయిన్ అయిపోయినామంటే కాదండి, వర్క్ చేయాలి, అందరూ హార్డ్ వర్క్ చేయాలి. సో కంఫర్ట్ జోన్స్ కాస్త వదిలేసి మనం కాస్త కష్టపడి పనిచేస్తే ఇందులో ఆదాయం తీసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రోడక్ట్స్ సూపర్గా ఉన్నాయి, ప్లాన్ కూడా సూపర్గా ఉందండి. ఇవన్నీ ఏ కంపెనీతో కంపేర్ చేసేలాగా లేవు. సో అన్కంపారబుల్. సో కంపారిజన్ లేదు, ప్లాన్ వింటే కంపారిజన్ లేదు, ప్రోడక్ట్స్ అంటే ఇందాక శంకర్ గారు చెప్పినట్ల మనం ఏ ప్రోడక్ట్ చెప్పినా కూడా మన ప్రెస్టేజ్ని పెంచుతుంది. 100% మన ప్రెస్టేజ్ని పెంచుతుంది ఈ ప్రోడక్ట్స్. నిరభ్యంతరంగా మనం హ్యాపీగా ఎవరికి ఇచ్చినా కూడా ఈ ప్రోడక్ట్ మనల్ని వాళ్ళు తలుచుకుంటారు. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చారు. సో అలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నాము. మరి హ్యాపీగా వర్క్ చేసుకొని మరి మనము పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏది కానీ మనం చేసుకుంటూ ఉంటే 100% అచీవ్మెంట్ ఉంది దీంట్లో.